ట్రిపుల్ ఎన్ ఫార్ములా నాయుడు, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ ఈ ముగ్గురు కలిస్తేనే ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు ప్రధాని ఎవరు? ఈసారి మళ్ళీ మోదీనే ప్రధానిగా నిలబెడతారా, లేదంటే క్యాండిడేట్ మారుతారా? ఒకవైపు అమిత్ షా కావచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ కూడా ప్రధాని ఆశతో అలాంటి డిమాండ్ ఏమైనా పెడతారా? ఇప్పుడు ఈ రెండు కూటముల దగ్గర ఉన్నటువంటి సవాల్ ఇది. పైగా వాళ్ళ లీడర్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇటు ఇండియాకి కూడా తమ నాయకుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఇటు ఎన్డీఏకి కూడా తమ లీడర్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఎన్డీఏకి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇండియానే తమ మెంబర్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎవరు ఎటు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి కాబట్టి ఏమవుతుంది అన్నది చాలా ఉత్కంఠ